ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైనటువంటి దేవ, నమ్మదగినటువంటి దేవ, ఘనమైనటువంటి దేవ, ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చే దేవ, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు అనువాడమైనటువంటి దేవ, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట, ఘనమైన నామం పేరట, శక్తి కలిగినటువంటి నామం పేరట మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభా. మరొకసారి మేము నీ సన్నిధానంలో ప్రార్థన కుడికై చేరవడానికి, సంఘ ప్రార్థన కుడికై చేరవడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకై స్తోత్రములు. సమయం ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. నీ బిడ్డలు హృదయాలలో భారం కలిగినటువంటి వారై రావడానికి కూడా సహాయం చేయండి. శత్రు కార్యములన్నిటి లయం చేయండి. మాకు సాతానుపై విజయం దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. నీ స్వరం మేము వినడానికి కృప చూపించండి. అనేక దినాల కంటే ఈ దినం శ్రేష్టమైనదిగా ఉంచండి. మీ సన్నిధిని మేము అనుభవించి నీ స్వరం విని మేము చక్కదిద్దుకొని సరి చేసుకొని ప్రార్థనకు జవాబు పొందే సమయంగా ఉంచమని వేడుకుంటున్నాం. సమస్త విషయాల్లో నీ కనికరాన్ని కోరుకుంటూ నన్ను కూడా నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ లోగడ బయట ఈ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ యాంప్లిఫైర్ను మైకులను నీ రక్తంతో కడగండి. సమస్తం నీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ నూతన ఆత్మలు ప్రార్థన కొరకై రావడానికి సహాయం చేయండి. అనేకులలో మీరు భారం కలగజేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ఆధిపత్యం నిర్వహించమని యేసు ప్రభువారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 94. శరణం 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 దేవ కరుణానాథుడా, శరణం 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 దేవ కరుణానాథుడా, కరుణానాథుడా, ఈ తరుణమే ప్రభు కరుణానాథుడా, ఈ తరుణమే ప్రభు. శరణం 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 దేవ కరుణానాథుడా, శరణం 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 దేవ కరుణానాథుడా, పాపరహిత దేవ కుమార సపవాహక, పాపరహిత దేవ కుమార సపవాహక, సపవాహక, నిత్య కోపరహితుడా, సపవాహక, నిత్య కోపరహితుడా, శరణం 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 దేవ కరుణానాథుడా, శరణం 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 దేవ కరుణానాథుడా, పరిపూర్ణ దేవుడా, నరావతారుడా,
కరుణాదుడా శరణం 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 దేవా కరుణానాదుడా శరణం 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 దేవా కరుణానాదుడా దయమయుండ క్రీస్తు యేసు దాక్షిణ్య ప్రభువా దయమయుండ క్రీస్తు యేసు దాక్షిణ్య ప్రభువా దాక్షిణ్య ప్రభువా బాహుల్య దేవుడా దాక్షిణ్య ప్రభువా బాహుల్య దేవుడా శరణం 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 దేవా కరుణానాదుడా శరణం 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 దేవా కరుణానాదుడా నమ్మదగిన లోకరక్షక సర్వోపకారుడా నమ్మదగిన లోకరక్షక సర్వోపకారుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా శరణం 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 దేవా కరుణానాదుడా శరణం 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 దేవా కరుణానాదుడా సాత్విక
సత్యదేవుడా సర్వలోక సృష్టికర్త సత్యదేవుడా సత్యదేవుడా మనిత్య జీవమా సత్యదేవుడా మనిత్య జీవమా శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు వల్లభుండవు హల్లెలూయా పాడేదం వల్లభుండవు హల్లెలూయా పాడేదం శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా కరుణానాథుడా ఈ తరుణమే ప్రభు కరుణానాథుడా ఈ తరుణమే ప్రభు శరణం 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 దేవ కరుణానాథుడా శరణం 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 దేవ కరుణానాథుడా పాట సంఖ్య 548 దేవుని ప్రార్థించదము దేవపుత్రుని నామమున 548 దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు అడుగుడి మీకు నిత్తుననెన్ వెదకుడి మీకు దొరుకుదును అడుగుడి మీకు నిత్తుననెన్ వెదకుడి మీకు దొరుకుదును మదిని నమ్మి మీరు తట్టినచో మదిని నమ్మి మీరు తట్టినచో ముదమున తలుపు తీయుదునని దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు గూఢమైన సంగతులీలన్ గాఢమై నీవు గ్రహించలేని
వరకు మీ ప్రేమిలయున్ నాదు పేరాట అడుగాలేదని ఇది వరకు మీ ప్రేమిలయున్ నాదు పేరాట అడుగాలేదనెన్ మీరు సంతోషము ఇలాలో మీరు సంతోషము ఇలాలో అధికములు పొందిరి శిష్యులు దేవుని ప్రార్థించేదము దైవ పుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదము దైవ పుత్రుని నామమందు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయుం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయుం మనమడిగి నా వాటి కంటే ఎంతో మనమడిగి నా వాటి కంటే ఎంతో ఘనముగా చేరాడు పౌలు పేతురుగాంచి దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు పూజించువా తన్నిటి కంటే సాహస కార్యములు ఎన్నో పూజించువా తన్నిటి కంటే సాహస కార్యములు ఎన్నో ఊహకు మించిన అగ్నిగుండములో ఊహకు మించిన అగ్నిగుండములో నలుగురు తిరుగుచునుంది దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు నిమిత్తము జనులు నిన్ను కాని మాటలెల్ల పలుకునప్పుడు నిమిత్తము జనులు నిన్ను కాని మాటలెల్ల పలుకునప్పుడు నిన్ను శపించి హింసించినా నిన్ను శపించి హింసించినా కన్నులెత్తి ప్రార్థించి దీవించుమని దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవ పుత్రుని నామమందు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతు నాని పలికే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వాదింతు నాని
యశోదా వచ్చిన వెన్నుగా ప్రార్థించు ప్రభుని యశోదా వచ్చిన వెన్నుగా ప్రార్థించు ప్రభుని కన్నా తండ్రి నిన్ను వీడువాడు కన్నా తండ్రి నిన్ను వీడువాడు సన్నోతించి పాడు హల్లెలూయా దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము దైవపుత్రుని నామమందు పాట సంఖ్య 551. భస్మమై కాలి నశించునట్టు
దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16 వచనాల వరకు అందరం కలిసి చదువుకుంటాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హారాను అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు దీన్ని వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభా మరి ప్రార్థన కూడికకై మేము చేరవడానికి సహాయపడుతున్నాం. కొంత వర్తమానం దయచేయండి, మాతో మాట్లాడండి ప్రభా. మేము భారభరిత హృదయంతో మరి నీ సన్నిధానంలో మొరపెట్టడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టే పరిశుద్ధాత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. యుక్తంగా ప్రార్థన చేయడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. మీ కనికరాన్ని కోరుకుంటూ మీ దయను కోరుకుంటూ యేసు ప్రభువు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన కూడిక కొరకై మరి నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఈ వాక్య భాగాలను చదువుకున్నాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలులతో యుద్ధం చేయగా అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేసినారు. అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేసినారు. దేవుని ప్రజలతో వారు యుద్ధం చేయడానికి ఎంత మాత్రము వెనకాడలేదు. దేవుని ప్రజలతో వారు యుద్ధం చేయడానికి వెనకాడలేదని అంటే దాని అర్థం ఏంటంటే వారు ఎంతో కఠినపరచబడినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి అమాలేకీయులు దేవుని ప్రజలతో యుద్ధము చేయడానికి అమ్మోనీయులు వేరు, అమాలేకీయులు వేరు. కాబట్టి అమ్మోనీయులు అమాలేకీయులు వేరు. అమాలేకీయులు ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో అమాలేకీయులు
వచ్చి రెఫిదీంలో ఇజ్రాయేలీలతో యుద్ధం ఆడగా కొన్ని జనాంగాలు బైబిల్లో ఉన్నాయి. జుంజింబీయులు, అమాలేకీయులు, మోయాబీయులు, తర్వాత కానానీయులు, ఫిలిప్తీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబుసీయులు, రకరకాల ప్రజలు. వీరందరూ కూడా పరోక్షంగా కొంతవరకు దేవుని మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతవరకు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పినట్టు ఇస్సాకు మూలమైనదే నీ సంతానం అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. ఈ ఇస్సాకు మూలమైనటువంటి సంతానం దేవునికి అనుకూలంగా ఉంటూ వచ్చినారు, దేవుని ప్రజలని పిలువబడుతూ వచ్చినాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా, ఎదోమీయులు వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా నడుచుకుంటూ వచ్చినారు. ఈ అమాలేకీయులు దేవునికి విరోధంగానే నడుచుకుంటూ వచ్చినారు. ఈ అమాలేకీయులు ఏం చేసినారని అంటే ఇజ్రాయేలులతో యుద్ధం చేయగా 9వ వచనంలో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీదకి నిలిచేదన నేను. కాబట్టి మరి మోషే యెహోషువతో చెప్పినాడు, నువ్వు పోయి మన కొరకు యుద్ధం చేయి. ఒకరేమో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒకరేమో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి పని. కాబట్టి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, యుద్ధం చేసేవారు యుద్ధం చేస్తూ ఉంటున్నారు. బైబిల్ యెహోషువ గ్రంథంలో యెహోషువ దాదాపు 31 లేకపోతే 32 మంది రాజులను జయించినట్టుగా మనం చూడగలం. అంటే ఈయన జయించిన కంటే, అంటే మోసే యుద్ధము చేసి లేకపోతే ఆయా కార్యాలు జరిగించిన దానికంటే కొంత ఎక్కువగానే ఈయన చేసినాడు. అంటే బలహీనుడైనటువంటి వానికి దేవుడు యెహోషువకు కూడా కృప ఇస్తూ వచ్చినాడు. ఇక్కడ మరి జరిగిన సంగతి ఏంటంటే 10వ వచనంలో యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి కిందికి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దీని భావం ఏమిటి అని అంటే, ప్రార్థన మరి విషయంలో మనం నిర్లక్ష్యం వహించినప్పుడు శత్రువు మీద ఓడిపోయేటటువంటి వారంగా ఉందాం. మనము అనేక కార్యక్రమాలు జరిగించు వారమైనప్పటికీ దేవుని సేవలో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ ప్రార్థన అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి ఆయుధం. అందుకే మరి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుము. ఈ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. కాబట్టి 17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. అంటే ఇప్పుడు మోషే చేతులు దించినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోతూ వచ్చినారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు ఏమైతే వచ్చినారు, గెలుస్తూ వచ్చినారు. మరి మనము గెలవాలి, సైతాను పైన లేకపోతే శత్రువు పైన మనం గెలవాలి అని అంటే మరి పూర్ణమైన పట్టుదలతో దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నేను నా దినపాఠంలో ఈరోజు రోమిలకు రాసిన పత్రికలో కొన్ని వాక్య భాగాలు ప్రార్థన గురించి చదివిన. ఏమిటి అని అంటే రోమిలకు రాసిన పత్రిక, పౌలు అంతటి గొప్ప దైవజనుడై ఉండి కూడా తన కొరకు ప్రార్థన చేయమని సంఘస్థులను అడుగుతూ వచ్చినాడు.
ఆ మాట చదువుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30-32 వచనాలు. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో ఉండి తప్పింపబడి యెరూషలేములో చేయబడి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము నా సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. నా కొరకు ఏం చేయండి? పోరాడండి, ప్రార్థనలో పోరాడండి అని అంటాడు. ఆడ పట్టుదలతో ప్రార్థించండి అని అంటాడు. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పోరాడాలి. తర్వాత బైబిల్లో ఒక మాట, ఈ మాట కనబడకపోయినా మనం ఈ మాట చదువుకోవచ్చు ప్రార్థన గురించి. ఏమని అంటే, దేవునిలో అతడు కన్నీళ్లు విడిచి వేడుకున్నాడు. ఎవరి గురించి రాయబడిన మాట? యాకోబు గురించినటువంటి మాట. నన్ను నిశ్చయముగా దీవించు వరకు నేను నిన్ను విడువను అని అన్నాడు. యాకోబు మగసిలిగల వాడ దేవునితో పోరాడి గెలిచెను. దూతతో పోరాడి అతడు గెలిచెను. ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో మరి పోరాటం, ప్రార్థనలో కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిమలాడుకోవడం అనేవి ఎంతో అవసరం. కాబట్టి మరి దేవుని వాక్యంలో పౌలు కూడా ఏమంటాడంటే, తిమోతికి ఒక మాట రాసిండు. తిమోతికి రాసిన పత్రికలో తాను ఎవరితో కలిసి ఉండమని చెప్పినాడు అని అంటే, తిమోతికి రాస్తూ పౌలు 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమున పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చేతులెత్తి ప్రార్థించడం అంటే మేమెంతో అవసరతలో ఉన్నాము, ఎక్కరలో ఉన్నాము, మాకు సహాయము అవసరము. చేతులెత్తడం అంటే, ప్రభువా నువ్వు తప్పక సహాయము చెయ్యి మాకు అని అర్థం. చూడండి, దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదిన ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. 11, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమలాడుకొనుటయు చూసి రాజు సముఖమునకు వచ్చి, శాసనము విషయము బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహము గృహలో పడవేయవలని నువ్వు ఆజ్ఞాయించితివి కదా అని మనవి చేయగా, రాజు మాదుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారం ఈ సంగతి స్థిరం, ఎవడును దాన్ని రద్దుపరచజాలడని. అందుకు వారు, చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినం ముమ్మారు ప్రార్థన చేయుచూచుచున్నాడని రీ. ఇక్కడ తన దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. వాళ్ళు చూసినారు, దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో పోరాటం, ప్రార్థనలో బ్రతిమలాడుకోవడం, ప్రార్థనలో యాచించడం అనే మాట. యాచించడం అంటే అడుక్కోవడం, యాచన. ఆ మాట హెబ్రీ రాసిన పత్రికలో చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోధనముతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ప్రార్థనలు యాచనలు సమర్పించి యాచనను ఏమన్నామంటే బెగ్గింగ్ అని అంటారు, అడుక్కోవడం. నిజమే, అసలు దేవుని దగ్గర అడుక్కున్నా మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి బ్రతిమలాడుకున్నా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థించిన మరి మనమేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర పోరాడినా సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఒక వ్యక్తి మరి దేవుణ్ణి మొరపెట్టుకున్నాడని రాయబడింది. చూద్దాం ఆ మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. యెబ్బేజు తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి 4వ అధ్యాయం 9వ వచనం నుండి, యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు తన సహోదరుల కంటే ఏమైనాడంట? ఘనం పొందినాడు. నిజంగా కొన్నిసార్లు బైబిల్లో ఈ మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం, బలహీనులుగా ఉండి బలపరచబడినారు. లోకం ఈ వ్యక్తి బలహీనుడు అని అనుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేసినాడు? బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరిచినాడు. యుద్ధంలో పరాక్రమశాలులు అయినారనంట. ఆ మాట బైబిల్లో చదువుకున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఆన్నే పట్టుకుందాం. మళ్ళా ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. 33వ వచనం, 11:33, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి, సింహాల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి. అమ్మో, ఈ విషయాన్ని మనం బైబిల్లో ఆలోచన చేసినప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులు ఏం చేసేవారు అని అంటే బానిసత్వంలో ఉండేటటువంటి వారు. కొన్నిసార్లు మాకెందుకు నువ్వు గడ్డి ఇటుకలు కాల్చడానికే అన్నప్పుడు ఆ రాజు, సోమరులు మీరే గడ్డి ఎత్తుకొని లెక్క చొప్పున ఇటుకలు తయారు చేయాలని వాళ్ళను గద్దించి పంపుతున్నప్పుడు మోసే అహరోనులు ఎదురైనారు వారికి, ఇజ్రాయేలీలకు. మీరు మాకు కష్టాలు తెచ్చిపెట్టినారయ్యా మీరు, వాళ్ళు మమ్మల్ని ఎట్లా హింస పెడుతున్నారో చూడు అని అన్నారు. తర్వాత వాళ్ళ గురించి బైబిల్లో రాయబడిన మాటలు, దుఃఖపడతా ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, కన్నీళ్ళు విడుస్తున్నారు, వెట్టి సాకిరి చేత వాళ్ళ ప్రాణాలు ఇసికిపోయినాయి. ఇప్పుడు అంతగా బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. ప్రతి ఐగుప్తీయుడు కూడా ఇజ్రాయేలీయుని ఏం చేసేవాడు? బాధ పెట్టేవాడే. ప్రతి వాడు వచ్చి బాధ పెట్టేవాడు. అంటే దాసుడు. వాళ్ళలో ఏముంది? దాస్యపాత్మ ఉంది. దాస్యపాత్మ ఉన్నప్పుడు తల ఉంచుకొని ఇంకా దాస్యత్వం చేయాల్సింది. అయితే వారికి దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి ఎర్ర సముద్రం వారి ఎదుట చీల్చబడింది. అరణ్యంలో వారు రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నారు. అరణ్యంలో కొంతమందితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అన్న వేసి ఒక ఆమె అన్నది, మీదుట ఎట్టి మనుషునికి నేను ధైర్యం చాలదు నిలబడ్డానికి అని అన్నది. ఇజ్రాయేలుల ఎదుట ఎట్టి మనిషినికైనా ధైర్యము చాలదు. ఒకప్పుడు దాసులు, ఆ దాస్యపు ఆత్మ ఎట్టపోయిందో ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఏం చేయలేకపోతా ఉండరు, నిలబడిపో. ఇప్పుడు ఏ ఆత్మ దేవుడు అనుగ్రహించినట్టు, దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల శక్తియు
ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఒకప్పుడు నువ్వు ఎవరివి? భయపడి దాక్కొని ఎవరు చెప్పిన మాట అయినా వినే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివి. ఇప్పుడు ఆ మన్న మాట ఏంటంటే, మెదుట ఎట్టి మనుషునికి ధైర్యం సాలదని ఓగు, బాషాను రాజైన ఓగును, తర్వాత అమ్మోనీల రాజైన సీహోనును మీరు ఏం చేసినారో మేము ఎరుగుదాము అని అన్నారు. అంత పెద్ద రాజులను ఏం చేసినట్టు వాళ్ళు ఓడగొట్టేసినారు. ఎంత లోపల నిజంగా ఇది ఎట్లా వచ్చిందని అంటే, దేవుడు వారికి ఆ శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు గనక వారు జయించినారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. అందుకే నెహ్రూ అన్నాడంట, మీరు క్రైస్తవుల జోలి పోవద్దు, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపితే మాత్రం తట్టుకోలేరు అన్నాడంట. ఇప్పుడు ఎట్ట జరిగిందని అంటే, ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, మేము క్రైస్తవులను హింస పెడుతున్నామని అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా నష్టపడుతున్నారు. తర్వాత వాళ్ళ బలహీనతలన్నీ తెలుసుకొని ఇంకా సువార్త ఎక్కువైపోతుందన్న సంగతి వాస్తవం. ఒక ఆయన వాళ్ళలోనే ఉన్నాడు, ఒక ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా లేచి తప్పేంది సువార్త చేస్తే, మీరు ఎందుకు చంపుతారని లేచిండు. అసలు ఆ మాట వాళ్ళలోనే వాళ్ళు ఇది మన సంస్కృతి నేర్పిందా, లేకపోతే మన మతం నేర్పిందా? ఇది మన వాళ్ళు నేర్పలేదు కదా. ఇది మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తిడుతూ ఉన్నాడు అనుకోండి, తిడుతూ ఉన్నప్పుడు కొంచెం జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి తెలివి తక్కువడు, ఈ వ్యక్తిని మనం అనుసరించడం కూడా కరెక్ట్ కాదనుకుంటారు. మన డొల్లతనము లేకపోతే మన బలహీనతలు, మన తప్పులు బయటపడుతున్నప్పుడు మనల్ని నైతికంగా ఎవరు కూడా అనుసరించరు. నైతికంగా ఓడిపోవడం అంటారు దాన్ని. ఒకవేళ భౌతికంగా మనం జయించినట్టు కనపడవచ్చు, అది ఓడిపోవడం అని అంటారు. ఇప్పుడు బైబిల్ ఒక రాజు వచ్చి ఊరికి రంకలేస్తా ఉంటే, బైబిల్ యెషయా గ్రంథంలో ఉంది మాట, అతనిలోనే కలవరం పుట్టించి వెళ్ళిపోయేటట్టు చేసినాడు దేవుడు. వాళ్ళ కొడుకులే వాళ్ళ దేవాలయంలో చంపేసిండ్రు, సన్హెరీబు. అంటే ఏంటిదని అంటే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యము చాలదు. గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు. యెబ్బేజు తన దేవుడనే యెహోవాకు మొరపెట్టి, మరి నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగుండ దయచేసి కీడులో ఉండి నన్ను తప్పించమని మొరపెట్టగా దేవుడు అతడు ప్రార్థన చేసి దాన్ని అతనికి అనుగ్రహించినాడు అని రాయబడి. మన ప్రభువారు, మనం బలహీనంగా ఉండొచ్చు, అయితే యుద్ధంలో పరాక్రమాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. మనం ప్రతిరోజు యుద్ధ రంగంలో ఉన్నాం. మనం ఓడిపోయినట్టే కనపడుతుంటాం, కానీ మన పక్షంగా ఉన్నటువంటి వాడు పరపక్షమందున్న వానికంటే బలవంతుడు. వారికి తోడైనది మాంస సంబంధమైనటువంటి చెయ్యే కానీ మనకు తోడైనటువంటి హస్తం దేవుడు. కాబట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏం చేయకూడదు అని అంటే, నిరాశ పడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి, మరి ప్రార్థన విషయంలో పోరాడి, ప్రార్థన విషయంలో బ్రతిమలాడుకొని యాచించి దేవుని నుండి సహాయాన్ని పొంది ఈ లోకాన్ని మనం ఏం చేయాలి, ముగించవలసినటువంటి వారమంటున్నాం. మన ఎదుట ఉంచబడిన ప్రతి పని మనం నెరవేర్చాల్సినటువంటి వారమంటున్నాం. చేయుటకు నువ్వు నాకు అప్పచెప్పిన పని చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచిన. మనకు నిర్ణయించిన పనులు ఉంటాయి, ఆ పనులు ఏం చేయాలి, నెరవేర్చాలి. నాకు ఇది శాత కాదు అనే మాట అనుకోకుండా, ప్రభా నేను నీకు అందుబాటులో ఉన్నాను, నన్ను నువ్వు ఎక్కడికి పోమన్నా పోతా, ఏం చేయమన్నా చేస్తా, నీ సేవకు నేను అందుబాటులో ఉన్నాను, నేనైతే దూరంగా లేను, నీకు ఎట్లయినా వాడుకో అని చెప్పగలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మరి మోసే చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచినారు, మోసే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచినారు. ఆ తర్వాత జరిగిన మాట ఏంటంటే, మరి మోసే చేతులు బరువు ఎక్కినాయి, 2 రాళ్ళు తెచ్చినారు, ఈ పక్క ఆ పక్క పైకి ఎత్తినప్పుడు మరి సంపూర్తిగా అమాలేకులు ఓడిపోతూ వచ్చినారు. అయితే కింద రాయబడిన మాట ఏంటంటే, 17వ అధ్యాయం నిర్గమాకాండం కింద రాయబడినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు తమ చేతిని దేవునికి విరోధంగా ఎత్తినారని రాయబడింది. కనుక యెహోవాకు అమాలేకులకు తరతరముల వరకు యుద్ధము అని అన్నాడు అని ఆ మాట చదువుకుని ముగించుకుంటాం.
17వ అధ్యాయం నిర్గమాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయం నిర్గమాకాండం 17వ అధ్యాయం 15 వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అని చెప్పాను. కాబట్టి యెహోవాతో పోరాడి మరి మేలు పొందేటటువంటి వారు ఎవరు కూడా లేరు. మేలు పొందేటటువంటి వారు ఎవరు కూడా లేరు. మొదటి సమయాల గ్రంథంలో ఒక్క మాట తెలుసుకుంటాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 25 వచనం. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయుననెను. కాబట్టి యెహోవా విషయంలో పాపం చేసినప్పుడు ఎవరు కూడా విజ్ఞాపనం చేయలేరు. నరునికి నరుడు తప్పు చేసినప్పుడు అది జరిగిపోద్ది, కానీ దేవుని విషయంలో తప్పు చేసినప్పుడు ఆయన సహించలేడు. అందుకే దేవుని వాక్యంలో ఈ మొదటి సమయాల గ్రంథంలోనే దేవుడు ఒక మాట చెప్తాడు. ఎవరితో? సౌలుతో. ఆ మాట చదువుకుంటాం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 3 వచనాలు మొదటి నుండి. ఒకానొక దినమున, మొదటి సమయాల గ్రంథం 15:3. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఎప్పుడో చేసింది జ్ఞాపకం పెట్టుకున్నాడు. అసలు ఇప్పటికీ చాలా అధ్యాయాలు దాటి వచ్చినాం. నిర్గమకాండము, తర్వాత లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాల గ్రంథం. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నన్ను రాజుగా అభిషేకం చేయడానికి నన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమున వారి మీదికి వచ్చిరి గరా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బారులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వెంటలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. సమూలంగా నిర్మూలం చేయమని చెప్పినాడు. సరే, ఇంత టైం ఎందుకు ఇచ్చినాడు వాళ్ళకు, అమాలేకీయుల కంటే? ఒకవేళ వారు ఏమన్నా పశ్చాత్తాపడతారేమో, వారు తిరిగి నన్ను ప్రేమిస్తారేమో, నా ఆజ్ఞలను గైకొంటారేమో, నా న్యాయవిధులను మరి గైకొంటారేమో, నా కట్టడలను నేర్చుకుంటారేమో, కొంత నా మాటలకు లోబడే మనస్సు వాళ్ళు కలిగి ఉంటారేమో, నేను చేసే కార్యాలను బట్టి పశ్చాత్తాపడతారేమో అని ఆయన అవకాశం ఇచ్చినాడు. కానీ టైం అయిపోయింది. ఆ టైం వరకు కూడా ఆయన ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఉపయోగించుకోలేకపోయినారు. దేవుడు ప్రతి వ్యక్తికి సమయం ఇస్తాడు. ఎప్పుడైనా మారిపోతాడేమో, నాకు అనుకూలంగా మారతాడేమో అని అనేక రీతులుగా టైం ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే శ్రద్ధ తీసుకుంటాడు. అమాలేకులకు ఎంత టైం ఇచ్చినా వారు ఏం మారలేదు. చివరిగా ఎలాంటి దుర్మార్గులు అంటే వీళ్ళు, ఆ మాట అనకూడదు కానీ చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథంలో ఈ సౌలు చేసిన పని, అమాలేకులను సంపూర్తిగా నాశనం చేయలేదు ఆ వ్యక్తి వలన నీతిమంతుడైన దావీదు గొప్ప బాధను అనుభవించాల్సి వచ్చింది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1 ఆ మాట దేవుని వాక్యంలో చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14 వచనం. అహిమెలెకు రాజున కల్లుడై నమ్మకస్తుడైన ఆలోచనకర్త నీ నగరులలో ఉంచిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు? 9వ వచనం లేకపోతే 7వ వచనం అండి.
సౌలు తన చుట్టూన నిలిచిన సేవకులతో ఇట్లా నేను బెన్యామీను ఆలకించుడి, యెస్సై కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటములను ఇచ్చున, మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయున, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెస్సై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నా నిమిత్తం మీలో ఎవరికి చింతలేదా? అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, ఎదోమీయుడు అనా మొదటి సమయంలో 30 అధ్యాయం ఎన్ని వచ్చినమన్నా అనా మొదటి వచ్చిన. దావీదు అతని జనులు 3 దినముల యందు సిక్లగునకు వచ్చి, అంతలో అమాలేకులు దండెత్తి వచ్చి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి వారిని తగులబెట్టి అందరినీ చేరబెట్టుకుపోయినారు అమాలేకీయులు. కాబట్టి ఈ పట్టుకోపోయినారు. తర్వాత అమాలేకీయుడు ఏం చేసిండంటే, ఈ అమాలేకీయులు ఎక్కడ ఇబ్బట్టు కొంచెం వీళ్ళకు ఇబ్బంది పెట్టేటటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. అంటే కొంతమంది జీవితాంతం దేవునితో పోరాడుతూనే ఉంటారు. వాళ్ళ లోపల రక్తంలో పోరాడాలని దేవునితో ఆ నియమం చేసుకున్నారో ఏమో కానీ సౌలు చచ్చిపోయినప్పుడు కూడా అమాలేకీయుడు సౌలు చంపిండు. ఆ సంగతి దావీదుకు తీసుకొని వచ్చిండు. దావీదునకు తీసుకొని వచ్చిండు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ అమాలేకీయులు మరి దేవునితో పోరాడిన కారణాన్ని బట్టి మరి దేవుడు వారిని సమూలంగా నాశనం చేయమని చెప్పినాడు. ఆయన అవకాశం ఇచ్చినాడు, ఎంతో అవకాశం ఇచ్చినాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చిండో. ప్రతి మానవులకు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఇకనైనా తెలుసుకుంటారేమో. వాళ్ళు ఎంత కీడు చేస్తున్నా ఆయన భరించి ఇకనైనా తెలుసుకుంటారేమో అనే అవకాశాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎంత దయగలిగినటువంటి దేవుడు. ఎంతోమంది ఆయన ఇచ్చే ఆహారం తింటా, ఆయన ఇచ్చే భోజనం తింటా, నీళ్లు తాగుతా, ఆయన ఇచ్చే బట్టలు కట్టుకుంటా, ఆయన ఇచ్చే సకల సౌఖ్యాలు భూమి మీద అనుభవిస్తా ఆయనకు విరోధంగా చేయెత్తడం అనేది, ఆయన సింహాసనానికి విరోధంగా చేయెత్తడం అనేది అది అంత మాత్రం మంచిది కాదు. పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు? తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి మనము మరి కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు అందరినీ తొందరగా ఆయనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళని అందరినీ ఎందుకు తొందరగా శిక్ష పెట్టడు అని అనుకుంటాం. కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఒక టైంలో తప్పు చేసినప్పుడు, మరి యోనా గ్రంథంలో నినేవే పట్టణస్థులు తప్పు చేసినప్పుడు యోనా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని శిక్ష పెట్టు, వాళ్ళు తప్పు చేసిండు కదా అని. కానీ ఆయన అంటాడు, 120,000 మంది కుడి ఎడమలు ఎరగనటువంటి వారు, మరి వాళ్ళందరూ చచ్చిపోతే నాకెట్టుంటుందని అన్నాడు. వాళ్ళందరూ చనిపోతే మనం ఏమనుకుంటామంటే, తొందరగా ఈ లోకానికి తీర్పు తీర్చవా అని అనుకుంటాం. కానీ మరి మన ప్రభువారు వారందరినీ పెంచి పెద్ద చేసేవాడు, వారికి సకలము సహాయం చేస్తుంటున్నాడు, వారు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంటున్నాడు. కనుక మనం కూడా ఓపికతో అందరి కొరకు ఏం చేయాలి? మొన్న ఈయన కూడా చెప్తా ఉన్నాడు, పాల్ ప్రతాప్ మా నాయన బక్షింగ్ గారిని కొట్టినాడు. నేను కూడా ఆడనే ఉన్నాను. గొడ్డేలు ఎవరో పట్టుకున్నారు, రెండు చెంపలు కొట్టినాడు, 2 ఏట్లు కొట్టినాడు. మళ్ళా ఆడికి పోయినాడు హెబ్రోన్కు. ఆడ ఏం చేస్తాడని భయపడినాము. అయితే ఆ మనుషుడే మళ్ళీ తెచ్చి పెట్టినాడు, అన్నం పెట్టిండంట తీసుకొని వచ్చి. ఎందుకనంటే పశ్చాత్తాపన లోపల. కొన్నిసార్లు మనం లోకంలో ప్రతి కీడును సహించేటటువంటి వారంగా ఉండాలేమో అనిపిస్తుంది. దైవజనుడు ప్రతి విధమైన కీడును సహించేటటువంటి వాడుగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. కీడు కూడా వాళ్ళు మారు మనసు పొందడానికి, వాళ్ళు పశ్చాత్తాపడడానికి మనం భరించినప్పుడు అవకాశం ఉంది. అందుకే క్రైస్తవులు లోకాన్ని ఎట్లా జయించగలిగినారంటే వాళ్ళలో మరి ఈ నియమాలు ఉండబట్టే ప్రభు మనకు అటువంటి కృప దయచేయని ప్రార్థన చేసుకుంటాం.